ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని ప్రవచించిన ప్రవచనంలో నుంచి యేసు పొందిన 3 హింసలు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో అనేక మంది బలపడాలి, ఆశీర్వదించబడాలి, అద్భుతాలు చూడాలి. యేసుక్రీస్తు నామములో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు వారు అనిపించినట్లు చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదలను ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమెన్. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు 3 హింసలు అనుభవించాడని సువార్తికులు ఉద్బోధించారు. ఏమిటా 3 హింసలు అంటే, నెంబర్ 1 శరీర సంబంధమైన హింసలు, నెంబర్ 2 మానసికమైన హింసలు, నెంబర్ 3 ఆత్మ సంబంధమైన హింసలు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ శరీరానికి ఒక దెబ్బ, మనసుకు దెబ్బ, ఆత్మకు దెబ్బ, ఇలా దెబ్బ మీద దెబ్బ. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించాడు. యెషయా గ్రంథం 53:5లో గాయము దెబ్బలు అనేటువంటి 2 మాటలు ఉన్నాయి. గాయము దెబ్బ ఒకటి కాదు, గమనించాలి. గాయము దెబ్బ ఒకటి కాదు. దెబ్బ కొట్టినప్పుడు మీరు గమనించాలి ప్రియులు, గాయము దెబ్బ ఒకటి కాదు. దెబ్బ కొట్టినప్పుడు ఏర్పడుతుంది. ఆ బలమైనటువంటి దెబ్బ ద్వారా ఏర్పడినటువంటిది గాయం. యేసు కాయానికి అయినటువంటి గాయాలు అలాగే ఉన్నాయి. ఈ గాయాలను చూసి తోమా, నా ప్రభువా, నా దేవా అని చెప్పి యేసును ఆరాధించాడు. పరలోకానికి మనం వెళ్ళాక ఈ గాయాలను చూసి ఆయనను ఆరాధిస్తాం. ప్రకటన 5:10లో మనకి ఈ యొక్క మాటలు ఉన్నాయి. సరే, ఇక్కడ 3 రకాల హింసల్లో మొట్టమొదటిది ఏంటంటే శరీర సంబంధమైన హింసలు. మత్తయి సువార్త 27:27లో చూస్తే ఇక్కడ మనం చూడవచ్చు, యేసును కొరడాలతో కొట్టారంట. ఈ శరీర సంబంధమైనటువంటి హింసల్లో మళ్ళా మనం 6 రకాలు చూడవచ్చు. ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి హింసల్లో మళ్ళీ మనం 6 రకాల హింసలను మనం చూడగలుగుతూ ఉన్నాం. నెంబర్ 1 కొరడాలతో కొట్టారంటండి. ఇక్కడ మనకి మత్తయి సువార్త 27:26లో మనం చదవచ్చు. ఈ కొరడాలు సామాన్యమైనటువంటివి కావు. ఈ కొరడాలు అంచున సీసపు ముక్కలు, పొదునైన సన్నని శీలలు, మరి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముళ్ళు, ఎముక ముక్కల చేత రూపొందించబడిన ప్రత్యేకమైన కొరడాలు అవి. ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించాలి. ఇవి శరీరాన్ని గాయపరచడమే కాదు, కానీ కేవలం శరీరాన్ని గాయపరచడమే కాదు, ఏమవుతున్నదంటే మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఆ కొరడాల చివర ఉన్నటువంటి చిన్న చిన్న ముళ్ళు శరీరానికి గుచ్చుకొని మాంసాన్ని అంతా కూడా చీల్చివేస్తాయి. ఆ వెంటనే రక్తం చిమ్ముతుంది. ఈ విధంగా ఆయన శరీరం దున్నబడింది. ఇవి ప్రత్యేకంగా సైనికులు చేసినటువంటివి అన్నమాట. నెంబర్ 1. నెంబర్ 2 మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, యేసు తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. ఇది రెండవది. ముండ్ల కిరీటంను అల్లి ఆయన తలకు పెట్టారు. మత్తయి సువార్త 27:29లో మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే తలకు బంగారు కిరీటము, అపరంజి కిరీటము ధరింప చేయాలి, కానీ ముండ్ల కిరీటం ధరింప చేయటం అనేటువంటి చాలా విడ్డూరంగా ఉంది కదా. రాజు అని చెప్పి ఆయనను అపహసిస్తూ చేసినటువంటి కార్యం ఇది. అధికారుల దృష్టిలో, సైనికుల దృష్టిలో ఆయన నేరస్తుడు కనుకే ఈ అపహాస్యం, ఈ యొక్క అపహేళన జరిగిన అన్ని విషయాల్లోనికి మన ఊహాశక్తిని ఆకర్షించేది ఆయనకి పెట్టిన ముండ్ల కిరీటం. ఈ ముండ్ల కిరీటం పెట్టడం అతి అసహ్యమైనటువంటి కార్యం. ఇంతకు పూర్వం ప్రియులారా గమనించాలి. అంతేకాదు, ఈ కార్యం అక్రమమై మరి తెచ్చిపెట్టుకున్నటువంటి క్రూరత్వాన్ని బయటపెడుతుందన్నమాట. ఆనాడు శత్రువులు యేసు తల మీద పెట్టినటువంటి ఆ ముండ్ల కిరీటం ఈనాడు మహోన్నతమైనటువంటి ఆభరణంగా పరిణమించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే చాలా విషయాలు మీరు ఈరోజు తెలుసుకుంటారు.
ఇక్కడ నెక్స్ట్ మనం మొట్టమొదటగా శరీర సంబంధమైన గాయాల్లో మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, యేసును రెల్లుతో కొట్టారు. ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టారు అని చెప్పేసి మత్తయి సువార్త 27:30లో ఉంది. రెల్లు అనగా జమ్ము. ఇది నైలు నదీ తీరాన పెరిగేటువంటి ఒక జమ్ము విశేషం. వీటిలో అనేక జాతులు ఉన్నాయి. కొన్ని మిగులు ఎత్తుగా పెరుగుతాయి, కొన్ని సులువుగా వంగగలిగినవి, మరికొన్ని చేతికర్రలుగా వాడుకొనదగినటువంటివి. బహుశా చివరి దాంతో చేతికర్రలా వాడుకునే జమ్ముతో ప్రభుని వారు తల మీద కొట్టుండొచ్చు అనేటువంటిది అంచనా అన్నమాట. సో ఇక్కడ శారీరకమైన గాయాల్లో నాలుగవదిగా మనం చూసినట్లయితే యేసును అరచేతులతో చరిచారు అని ఉంది. చూద్దామా, మార్కు సువార్త 14:25లో ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి, బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. బలమైనటువంటి సైనికులు అరచేతితో చరచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కసారి చెంప మీద కొట్టిన ఈ దెబ్బకు చెవికి కూడా గాయం తగులుతుంది. అంత బలమైనటువంటి దెబ్బలు యేసు శరీరాన్ని బాధించాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఐదవదిగా మనం చూసినట్లయితే యేసును ప్రక్కలో బల్లెంతో పొడిచారు. ఈ పై విషయాన్ని యోహాను భక్తుడు ప్రస్తావించాడు. మనిషి చనిపోయింది లేనిది నిర్ధారణ చేసుకోవడానికి సైనికులు చేసేటువంటి పని ఇది. యేసు బల్లెముతో పొడవబడినాడు అని చెప్పి యోహాను 19:34లో మనం చదువుతూ ఉన్నాం. వెంటనే ఆ గాయాల నుంచి రక్తము నీళ్లు కారాయి. ఇది మనకు అందరికీ తెలిసింది. నెక్స్ట్ చివరిగా ఆరో గాయం మనం చూసినట్లయితే యేసు చేతులను పాదాలను గాయపరిచారు. యేసు చేతుల్లో పాదాల్లో శీలలు కొట్టినట్లు దావీదు ప్రవచించాడు. వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. కీర్తన 22:16లో. ఇది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. దావీదు ప్రవచనం యేసులో నెరవేరింది. పునరుత్థానుడై లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో తోమా అక్కడ లేడు కాబట్టి మిగతా శిష్యులు మేము యేసుని చూసామని చెప్పి అన్నారు. నేను ఆయన చేతుల్లో ఉన్నటువంటి మేకుల గుర్తును చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనన్నాడు. ఇక్కడ తోమా గారు యోహాను 20:25లో. వింటున్నారా? ఇక్కడ మనం యేసు రక్తహంసం మనం చూసినట్లయితే రోమా సైనికులు ఆయన శరీరాన్ని గాయపరచడానికి మరి కొరడాలు, కర్రలు, శీలలు, బల్లెం, ముండ్లు, చేతులు, గుద్దులు వీటన్నిటిని వినియోగించారు. ఒక వ్యక్తి మీద ఇన్ని మారణాయుధాలా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆయుధాలన్నీ కూడా ఆయనను రక్తహంసగా మార్చేశాయి. యేసు మంచి గంధపు వృక్షం అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గంధపు వృక్షంతో మనం పోల్చవచ్చు. ఎలాగానంటే గంధపు వృక్షాన్ని మనం గొడ్డలతో నరుకుతున్న చేపు కూడా అది పరిమళాన్ని విరజిమ్ముతూ ఉంటుంది. మానవుడు నన్ను గొడ్డలతో గాయపరుస్తున్నాడు కదా అని దుర్గంధాన్ని మరి అది విరజిమ్మదు, కానీ పరిమళాన్ని విరజిమ్ముతుంది. అలాగే యేసును సైనికులు హింసిస్తున్నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పి అమృత వాక్కులు ఆ శిలువ నుండి యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. హల్లెలూయా! ఇది చాలా అద్భుతమైన విషయం. అలాగే ఓలివర్ క్రామ్వెల్ గురించి చాలామందికి తెలుసు. ఓలివర్ క్రామ్వెల్ ఇతడు ఇంగ్లాండ్ దేశంలో సైన్యాధిపతి. ఇతడు చండశాసనుడు. సైనిక నియమాలు ఉల్లంఘించినటువంటి వారి మీద ఇతడు తీసుకునేటువంటి చర్య అతి కఠినంగా ఉండేటువంటిది. సైనిక నియమాలను పాటించకుండా ఒక యువకునికి ఆయన మరణశిక్ష విధించి రేపు సాయంకాలం సెంట్ మేరీ దేవాలయపు గంటలు వినబడగానే ఇతన్ని కాల్చండి అని చెప్పి క్రామ్వెల్ తీర్పిచ్చేశాడు. సాయంకాలం అయింది. యవనస్తుని కండ్లు నోరు కట్టేసి ఏకాంత స్థలానికి అతనిని సైనికులు తీసుకుని వెళ్ళారు. సైనికులు తుపాకులు గురిపెట్టి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మిగిలిందంతా ఒకటే చర్చి గంటలు మోగాలి. సంధ్యా సమయం వచ్చింది. చీకట్లు కమ్ముతున్నాయి, కానీ దేవాలయపు గంట మాత్రం మోగడం లేదు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. నేరస్తుడైనటువంటి యువకుడు, సైనికులు కలవనలో ఉన్నారన్నమాట. ఆ సమయంలో ఎక్కడుండో ఒక అందమైన యువత పరిగెత్తుకుంటూ వచ్చి ఆ క్రామ్వెల్ పాదాలపై పడి రోధిస్తుంది. ఆమె శరీరం అంతా రక్తసిక్తమైందనమాట. అనేక స్థలాల నుంచి మరి రక్తం దారగా కారుతుంది. పూర్తిగా ఆ యొక్క యువత అలసిపోయింది. శరీరం అంతా నలగొట్టబడి ఉంది. మాట్లాడటానికి సహితం కూడా శక్తి లేక తన 2 చేతులను క్రామ్వెల్ వైపు ఎత్తింది. విషయమంతా సైన్యాధికారికి అర్థమైంది.
మరణశిక్ష విధించబడినటువంటి యోధుని ప్రేమించినటువంటి స్త్రీ ఆమె అన్నమాట. తన ప్రియుని మరణశిక్షను మరి గురించినటువంటి వార్త వినగానే ఎలాగైనా సరే తన ప్రియుని రక్షించుకోవాలని చెప్పి నిశ్చయించుకుంది. ఆ చర్చి గంట ఎక్కడైతే మోగిస్తారో, ఆ చర్చి గంట ఎక్కడైతే కడతారో ఆ గోపురానికి మధ్యాహ్నమే పాకుతూ ఎలాగైతే ఎక్కేసింది, ఆ గంట దగ్గర గంట ఎక్కేసి ఆవిడ ఏం చేసిందంటే ఆ గంట నాలుకను, ఏదైతే గంట లోపల ఉంటుందో నాలుకలాగా బెల్లలాగా లోపల ఊగుతుంది కదా, అది తన 2 హస్తాలతో గట్టిగా కౌగిలించుకుందనమాట. వెంటనే గంట మోగగానే తన ప్రియునికి మరణశిక్ష విధించబడుతుంది కాబట్టి ఆ గంట మోగకూడదు, గంట కొట్టువాడు గంట మోగించుటకు వచ్చాడు. యథావిధిగా అతడు తాడును లాగుతూ ఉండగా ఆ గంట మధ్య నాలుక వేలాడుతున్నటువంటి ఆ యువతి అటు ఇటు కొట్టుకుంది. ఈ గంట లోపల గంట కొట్టుకోవాలి కానీ ఆ లోపల గంటకు చుట్టుకుంది ఈవిడ. సో ఆ గంట కొడుతుంటే ఈ గంటకు బదులు ఈవిడ ఏం తగులుతుంది, ఈవి తగులుతుందనమాట. క్షణక్షణం గాయపడుతూ వచ్చింది. గంట మోగించినటువంటి వ్యక్తి చెవిటివాడైనా కానీ చెవిటివాడు, ఆ గంట మోగించే వ్యక్తి ఏంటంటే చెవిటివాడు. మరి ఆ తాడుని యథావిధిగా లాగి వెళ్ళిపోయాడు. కానీ గంట మోగలేదన్న విషయం వానికి తెలియలేదు. ఆ నిరుపేద యువతి వెంటనే దిగి తన ప్రియుని మరణ స్థలానికి, ఆ యువకుడు సజీవంగా ఉన్నాడో లేదు చూడటానికి అతివేగంగా పరిగెత్తుకుని వచ్చింది. అక్కడ కఠినుడైనటువంటి మరి సైన్యాధిపతిని చూసింది, చరణ వేడింది. తన ప్రియుని ఎలాగైనా సరే మరి ప్రాణభిక్ష పెట్టమని చెప్పి అతని పాదాలను ఆశ్రయించింది. హల్లెలూయా. ఈ దృశ్యం క్రామ్వెల్ గారు మరి ఎంతో కఠినుడే, కానీ ఆ కఠిన హృదయాన్ని కూడా కరిగించేసింది. ఎంతో కదిలించబడినటువంటి వాడే, కుమారి నీ ప్రియుడు క్షమించబడ్డాడు, ఆయన స్వతంత్రుడని చెప్పి వాగ్దానం చేశాడు. నిజమే. హల్లెలూయా. తాను ప్రేమించినటువంటి మనుష్యుని రక్షించడానికి ఆమె గాయాలు పొందింది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శరీరాన్ని మరి సిలువకు అప్పగించుకున్నాడు, నలగొట్టబడ్డాడు. తల నుంచి, చేతుల నుంచి, కాళ్ళ నుంచి పవిత్రమైనటువంటి రక్తం మరి స్రవింపజేశాడు. ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ లభించింది. హల్లెలూయా. సర్వసాధారణంగా శరీరం నుంచి రక్తం కారగానే అది గడ్డగడుతుంది. యేసు సిలువపై రక్తం కార్చి 2000 సంవత్సరాల క్రితం అయినా కానీ ఆ రక్తం ఇంకా స్రవిస్తూనే ఉంది. అది గడ్డగట్టలేదు, గడ్డగట్టదు కూడా. ఆమేన్. సో ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి గాయాల్లోకి వస్తాయి ప్రియులారా, శరీర సంబంధమైన హింసల్లోకి వస్తాయి. నెంబర్ 2, మానసిక హింసలు. మానసిక హింసలు జాగ్రత్తగా గమనించాలి. ఈ మానసిక హింసల్లో 3 రకాలు ఉన్నాయి. మరి వీటిని కూడా ధ్యానం చేసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మానసిక హింసల్లో మనం చూసినట్లయితే ఎవరో అన్నారు, మత్తయి సువార్త 27:28 మీరు చదువుతాం మానసిక హింసల నుంచి. ఎవరో అన్నారు, ఏమన్నారంటే శరీరానికి తగిలిన దెబ్బలు త్వరగా మానిపోతాయి కానీ మనసుకు తగిలిన గాయాలే అంత త్వరగా మానవు అన్నారు. నిజమే కదా. యేసుకు తగిలినటువంటి శారీరక హింస కంటే మానసికమైనటువంటి క్షోభ భయంకరమైనటువంటిది. వారు ఆయనకు వస్త్రాలను తీసివేశారు, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు, ముళ్ళ కిరీటం అల్లేసి ఆయన తలకు పెట్టారు, ఒక రిల్ ఆయన కుడి చేతిలో ఉంచి మరి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఆయన్ను అపహసించారు. మత్తయి సువార్త 27:28. ఇక్కడ మానసిక హింసలో మొట్టమొదటిది ఏంటంటే ఆయన వస్త్రాలను తొలగించారు. మహోన్నతమైన వ్యక్తిగా పేరున్నటువంటి యేసును ఇలా చేయడం ఎంత దారుణమో గమనించండి. ఇది అవమానకరమైన విషయం. వివస్త్రగా చేయబడిన యేసు ఈ యొక్క అవమానాన్ని భరించి మన కొరకు సహనం వహించాడు. నెంబర్ 2, ఆయన మీద ఉమ్మేశారు. మత్తయి సువార్త 27:30లో తెలియక పొరపాటున ఎవరైనా ఉమ్మి వేస్తేనే మనం భరించలేము. ఉమ్మి అవమానానికి, అవహేళనకు గుర్తు. యేసు మీద ఉమ్మి వేసి వారి యొక్క ఉక్రోషాన్ని చల్లార్చుకున్నారు. నెక్స్ట్ 3వది ముసుగు వేశారు. యేసును పట్టుకున్నటువంటి మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖాన్ని కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని చెప్పి ఆయన అడిగారు. లూకాసు సువార్త 22:64. ప్రవచించు అని అడుగుటలో ఉద్దేశం, ఇంతకు పూర్వం ప్రజలు ఆయనను ప్రవక్తగా గుర్తించి ప్రకటించారు కూడాను. రోమా సైనికులు యేసును ప్రవచించమని చెప్పి హేళనగా అడగటం వెనక కారణం ఇదే ఉండొచ్చు. ముఖాన్ని కప్పి కొట్టిన వాడెవడో చెప్పమని హింసించారు.
సైనికులు అడిగినప్పుడు ప్రవచించడానికి, వద్దన్నప్పుడు మానేయటానికి ఆయన వారి చేతిలో ఆడించే బొమ్మ కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఆయన ఎన్నో విషయాలు ప్రవచించాడు. ఆ విషయాలు నేటికి కూడా నెరవేరుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు పర్వత ప్రసంగంలో, అంటే కొండ మీద ప్రసంగంలో హింసను గురించి ఉద్బోధించాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి నా మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అలాంటప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగునని మత్తయి సువార్త 5:11-12 దేవుడు చెప్పాడు. ఆయనకు కలిగిన హింసలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా కలుగుతాయి. అందుకే ముందుగా ఆయన యొక్క వచనాన్ని ప్రవచించాడు, రాయించాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి, హింసల గుండా వెళ్తున్నావా? బంధకాల గుండా వెళ్తున్నావా? ఓ, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈరోజు నేసే నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీకు కూడా హింసలు కలుగుతాయి. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి, యేసయ్యను నమ్ముకున్నావు కాబట్టి నీకు హింసలు వస్తూ ఉన్నాయి. అందుకనే మరి ఏం చేయాలి బ్రదర్? మత్తయి సువార్త 5:11-12 చదువుకోండి. అక్కడ ఉందన్నమాట, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది, మీ ఫలం అధికమవుతుంది. ఇక్కడ ప్రియులరా, మానసికమైనటువంటి హింసలు ఇవన్నమాట. ఇప్పుడు మూడవదిగా ఆత్మ సంబంధమైన హింసలు. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి హింసల్లో మనం చూసినట్లయితే మరి ఇక్కడ మళ్ళా రెండు రకాలుగా మనం చూడవచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి హింసలు మనం చూసినట్లయితే ప్రియులారా, మూడు రకాలుగా చూడవచ్చు మనం. చూద్దాం. మత్తయి సువార్త 27:40 యేసుక్రీస్తు శరీరానికి మనస్సుకు హింస కలిగినట్లే ఆధ్యాత్మికంగా కూడా హింస కలిగాయి. దైవికమైనటువంటి సంబంధమైన విషయాలను ఎగతాళి చేయటం, మరి భక్తి గలవారిని భక్తిహీనులు ఎగతాళి చేయటం నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 2:19 నెంబర్ 1, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో. మత్తయి సువార్త 27:40 చెప్తున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు మాటలను వీరు వక్రం చేసి మాట్లాడుతున్నారు. యేసు చెప్పిన మాటలు సొలొమోను నిర్మించిన దేవాలయం గురించి కాదు, యేసు శరీరం అనేటువంటి దేవాలయం గురించి, మరి ఆయన మరణ పునరుత్థానాల గురించి చెప్పినటువంటి విషయం అది. రెండవది, నీవు దేవుని కుమారుడైతే సిలువ మీద నుంచి దిగమని చెప్తూ ఆయనను దూషించారు. మత్తయి సువార్త 27:40. ఈ భాగంలో 2 విషయాలు ప్రాముఖ్యమైనటువంటి, దేవుని కుమారుడు అయితే, నెంబర్ 2, సిలువ మీద నుంచి దిగిరా. ఇక్కడ నెంబర్ 1, యేసు దేవుని కుమారుడే, సందేహం లేదు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని చెప్పి దేవుడే మరి యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మం పొందినప్పుడు సాక్ష్యం ఇచ్చాడు. సైతానుగాడు కూడా నీవు దేవుని కుమారుడు అయితే పర్వతం మీద నుంచి కిందకు దూకు అన్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే అనే సందేహం ఎల్లప్పుడూ సాతాను కలిగిస్తూనే ఉంటాడు. నిశ్చయముగా ఆయన దేవుని కుమారుడే. నెంబర్ 2, శిలువ మీద నుంచి దిగిరా. ఇదొక విడ్డూరమైన ప్రశ్న. యేసు దిగిరాగలడు, కావాలంటే దేవదూతలు ఆయనకు సహాయం చేయగలరు, కానీ ఆయన అలా చేయలేదు. మన రక్షణార్థం ఆయన సిలువనెక్కాడు. ఆ రక్షణ కార్యం కొరకే ఆయన భూమి మీదకు వచ్చాడు. ఆ రక్షణ కార్యం జరగకుండా సిలువ నుంచి దిగితే దేవుని విమోచన కార్యం పూర్తి కాదు కదా. శిలువ యజ్ఞం భంగం చేయాలన్నది సైతానుగాడి యొక్క సంకల్పం. సృష్టి ఆరంభం నుంచి ఈ యొక్క యజ్ఞాన్ని వాడు అడ్డుకుంటూనే ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే, ఆయన శిలువ మీద నుండి దిగి వస్తే ఎవరు శిలువనెక్కుతారు? శాస్త్రుల, పరిసయ్యుల, అధికారుల, పిలాతు సైనికుల? ఎవరు ఆ కార్యం పూర్తి చేస్తారు? ఎవరు చేయలేరు. ఎవరికి అలాంటి అర్హత లేదు. పరిశుద్ధుడైన యేసే ఆ రక్షణ కార్యం చేయడానికి అర్హుడు, మనుషులు అనర్హులు. నెంబర్ 3, వీడు ఇతరులను రక్షించెను. చూడండి, తనను తాను రక్షించుకొనలేడా? మత్తయి సువార్త 27:42 చెప్తున్నారు. సిలువ దగ్గర నిలిచినటువంటి ఈ మనుషులు కోపంలో కూడా ఒక మంచి మాట చెప్పారనిపిస్తుంది. వాళ్ళ కోపంలో ఒక మంచి మాట చెప్పారు. ఏంటా మంచి మాట అంటే, వీరు చెప్పిన మాట అక్షరాల సత్యం. యేసు ఇతరులను ఎందరినో రక్షించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఇతరులను ఎందరినో రక్షించాడు, అప్పుడు రక్షించాడు, ఇప్పుడు రక్షిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నెంబర్ 1, రక్షణతో రక్షకునికి పని ఉంటుందా? రక్షణతో రక్షకునికి పని ఉంటుందా? ఉండదు, ఉండకూడదు. ఆమేన్. రక్షణతో రక్షకునికి పని ఉండదు, ఉండకూడదు.
మంచుతో మంచుకు పని ఉండదు, గాలితో గాలికి పని ఉండదు, వర్షంతో వర్షానికి పని ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అవి మనకు ప్రయోజనం కానీ వాటికి కాదు. ఇవన్నీ మనకు ప్రయోజనం కానీ వాటికి కాదు. రక్షణతో నిమిత్తం లేని వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. రక్షణకు మూలాధారం, రక్షణ సంపత్తి ఆయనే. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఇజ్రాయేలు రాజా అని చెప్పి యేసును ఎగతాళి చేస్తూ ఉన్నారు. యూదుల రాజు అని చెప్పి సిలువపై వ్రాసారు. ఇవన్నీ ఆయనను కించపరచడానికి చేసినటువంటి కార్యాలు. వీరు అవునన్నా కాదన్నా, అంగీకరించకపోయినా ఆయన యూదుల రాజే, ఇజ్రాయేలు రాజే. యేసుని హింసించినటువంటి ప్రజలు మనల్ని కూడా హింసిస్తారు. యేసుని ఎగతాళి చేసిన ప్రజలు మనల్ని కూడా ఎగతాళి చేస్తారు. మనం బైబిల్స్ పట్టుకుని వెళ్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా మనల్ని ఎంతోమంది హేళన చేస్తూ ఉంటారు. దీని ఉద్దేశం పేతురు భక్తుడు ఇలా రాశాడు. 1 పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందున బాధను అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఆమేన్. యేసుక్రీస్తుకు కలిగినట్లు మనకు కూడా శరీర హింస, మానసిక హింస, ఆధ్యాత్మికమైన హింసలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త కలిగి మనమంతా కూడా జీవిందాం. వాటన్నిటిని ఎదుర్కొని మరి శక్తిని కలిగి ఉండటానికి మనం ఈరోజు సిద్ధపడి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి కృప చూపించి ఈ యొక్క వాక్యపు వెలుగులో అనేక అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. మరలా విని ఈ యొక్క వాక్యం ద్వారా ఆత్మలో వర్ధిల్లటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.